పుట్టుకొని జిట్లు పీకేసుకొని అయితే విడిపోలేదు. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడేసి అనుకో. వీడు అసలు ఎందుకు ఇలా తయారయ్యాడు అసలు అర్థం కావట్లే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని వెంకీ అఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న ఒక వీడియో పెట్టడం జరిగిందనమాట. సునీల్ అండ్ త్రిష వీడియో చేసి పెట్టారు. ఆల్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, చాలా బాగుంది, బాగా మాట్లాడారు. అండ్ ఇప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళు మంచిగా కోరుకుంటాం. కానీ కొన్ని మాటలు మనం మాట్లాడే ముందు పబ్లిక్లోని ఎలా మాట్లాడాలనేది మనం కొంచెం ఆలోచించాలన్నమాట. కొన్ని జిట్లు పీకేసుకొని అయితే విడిపోలేదు. అంటే ఇప్పుడు జుత్తులు పీకేసుకొని వచ్చేలేదు, అలా కొంచెం మాట్లాడితే ఏదో అనిపించింది. అంటే మన ఇద్దరం మాట అనుకొని మేము మూడో వ్యక్తికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం? మనం మాట్లాడుకుంటే మేమేం చెప్పాం క్లియర్గా, ఏ డిస్టర్బెన్స్లు అవ్వలేదు, అంతా బాగుంది, బాగానే ఉన్నారు అని చెప్పాము. వాళ్ళు చిన్న డిస్టర్బెన్స్లు అయ్యాయి, మేము అడ్జస్ట్ అయిపోయాము అని అన్నారు. ఓకే డైరెక్ట్ నువ్వు చెప్పేస్తున్నావు, వాళ్ళకి కూడా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే బెస్ట్ కదా. సో బేసిక్గా ఏం జరిగింది అంటే, నిన్న సండే, అంటే మేము వీడియో అప్లోడ్ చేసిన రోజు సండే. మాకు తెలియదు వాళ్ళు వీడియో అప్లోడ్ చేస్తారని, మేబీ వాళ్ళకు కూడా తెలియదు మేము వీడియో అప్లోడ్ చేస్తామని. మాకు ఏంటి అంటే థంబ్నైల్స్ అని ఒక గ్రూప్ ఉందన్నమాట. మేము అన్ని ఛానల్స్ థంబ్నైల్స్ గ్రూప్లోనే పెట్టమని చెప్పాము. ఒక క్లియర్ కట్గా మాకు ట్రాన్సాక్షన్స్కి అన్నిటికీ ఉండేటట్టు ఆ గ్రూప్లోనే థంబ్నైల్స్ పెట్టమని చెప్పాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకొక 10-15 మినిట్స్లో మా వీడియో ఎక్స్పోర్ట్ అయ్యి అప్లోడ్ అవుతుంది అనే టైంకి నేను వాళ్ళ థంబ్నైల్ చూశాను. నాని వాళ్ళు కూడా వీడియో పెడుతున్నారు, మన మీదే వీడియో పెడుతున్నారు అని చెప్పి చూశాను అనమాట. అంటే మనల్ని పోక్ చేసి చేసినట్టు కాదు, ఆల్ గుడ్, మనతో అంటే గుడ్ మేనర్లో వెళ్తుంది. బ్యాడ్ గా కాంట్రవర్సీ అయిపోతుంది, మీరిద్దరు ఒకరు తిట్టుకోండి పెట్టుకోండి అని ఏం కాదండి బాబు. ముందు మహిళ నుంచి తీసేయండి. కొంచెం అంటే వాళ్ళ వీడియో కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి అనమాట, మాకు కూడా వచ్చాయి. ఎలా అంటే, అన్న కొంచెం ఇలా బాగాలేదు, ఇలా మాట్లాడడం బాగాలేదు అని చెప్పారు. సో ఇదంతా మన ఫ్యామిలీకి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అన్నమాట వీడియో చేయడం. సో ఆ థంబ్నైల్ గ్రూప్లో జరిగిన తర్వాత మేము గైస్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రెండ్స్ అయినా లేకపోతే కొలీగ్స్ అయినా ఎవరితో అయినా సరే మనకి ఎందుకు కట్ చేసేసుకుందాం అనుకోవడానికి, వీఆర్ ఫ్యామిలీ. ఈ రోజు కాకపోతే ఈ రోజు ఏదో గొడవ వచ్చింది అనుకుందాం, రేపు అనుకుందాం, ఎల్లుండికైనా మేము కలవాలి, కలిసి తీరాలి. సో మాలో మాకు ఎందుకు గొడవలు, మాలో మాకు ఎందుకు కుళ్ళు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎంత హై పొజిషన్కి వెళ్తే మేమే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ అవుతాం. బికాజ్ మేము అంటే మా ఇద్దరం అయితే సునీల్కి ఒక పేరెంట్స్ లానే మేము రోల్ ప్లే చేసాం. మేము ఒక బ్రదరో లేకపోతే నేను ఒక సిస్టర్ ఇన్ లాలోనో మేమైతే అలా అసలు బిహేవ్ చేయలేదు. మీకు కూడా తెలిసి ఇంకా చాలామంది కామెంట్స్లో అయితే మేము పింకీది సునీల్ది బాండింగ్ మిస్ అవుతున్నాము, వాళ్ళ మమ్మీ అనేది మిస్ అవుతున్నాము అవన్నీ చూసి పాజిటివ్గా ఓకే అనుకోలే. లేకపోతే ఇంకా కొంచెం మంది మీరేమో మాకు ఏ డిస్టర్బెన్సెస్ లేవు, మేము ఎప్పుడు కలిసే ఉంటాము అంటున్నారు, వాళ్ళేమో ఏవో చిన్నవి అయ్యాయి మేము అడ్జస్ట్ అవుతున్నాము అంటున్నారు. ఇద్దరు వీడియోస్ నాన్ సింగ్గా ఉంది, అసలు ఏంటి క్లారిటీ ఇవ్వండి అన్నారు. బేసిక్గా మా తరపు నుంచి మా నాలెడ్జ్ వరకు ఏముందో మేము అదే షేర్ చేసుకున్నాం. వాళ్ళ వీడియో ఏంటి అనేది నేను మీ కామెంట్స్ చదివిన తర్వాత మేము వాళ్ళ వీడియో చూసాం. బేసిక్గా మేము ఏ వీడియోస్ చూడం, అది ఎవరిదైనా కూడా. ఎందుకంటే సునీల్ వాళ్ళ వీడియో కూడా మాకు ఇలా ఏంటి ఉంటుంది కాంటెక్స్ట్ అనేది మాకు తెలుసు. అంటే మన ఇంట్లో వాళ్ళు ఓకేలే అయిపోతుంటది, మంచిగా రన్ అయిపోతుంది అనుకుంటాం. కానీ ఆ కమెంట్స్ చూసి అక్క ఏంటక్క కొట్టుకున్నారా అంటే, అమ్మ బాబాయ్ ఏంటి ఏమైపోతుంది అసలు కమెంట్లో ఏమైనా అయిపోతుంది అనుకుంటారు కదా. సో దానికోసం అసలు ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా తెలిసింది అనమాట. ఏం లేదు, ఆల్ గుడ్, చాలా బాగుంది. కాకపోతే కొంచెం పబ్లిక్లో మాట్లాడే ముందు ఎలా మాట్లాడాలనేది కొంచెం మనం మాట్లాడితే మేబీ అది కూడా వాళ్ళకి మనకే వ్లాగ్స్ ఇన్ని చేసిన తర్వాత కొంచెం ఐడియా వచ్చింది. వాళ్ళు ఇంకా స్టార్ట్అపే కాబట్టి మేబీ ఎలా కన్వే చేయాలి అనేది రాక ఏమైనా చేసేనా ఉండొచ్చు. ఈసారి నుంచి మాట్లాడినప్పుడు కూడా అలా వద్దమ్మా, ఎందుకంటే మనం అలా తిట్టుకున్నామంటే మూడో వాడు మనం పోక్ చేస్తాడు. చూడండి ఇద్దరికి ఇలా అయింది, బాగా అయింది, సరదా పడుతుంది అనుకుంటారు. ఎప్పుడైనా కూడా ఫ్యామిలీలో ఒక నలుగురు కొట్టుకుంటున్నారు అంటే ఆ 5th పర్సన్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఇంకా చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. వీళ్ళు కొట్టేసుకుంటున్నారు, డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, అసలు కొన్ని కామెంట్స్ చూస్తే ఓకే లాల్, నేనైతే చాలా నవ్వుకున్నాను లైట్. అండ్ ఇంకొక విషయం కూడా గైస్, మేము ఎప్పుడు కూడా మా గురించి ఏ వీడియోస్ పెట్టినా మేము చూడం. ఎందుకంటే మాకు ఆ నెగిటివ్ వైబ్, నెగిటివ్ ఎనర్జీయే మాకు వద్దు. ఓకే చేసుకొనివ్వండి, లెట్ దెమ్, నో ప్రాబ్లం, అలానే వదిలేస్తాం, లైట్ తీసుకుంటాం, ఒక నవ్వేసుకుంటాం. ఎప్పుడో రియాక్ట్ అయ్యాము అంటే అది కొంచెం హర్టింగ్ అనిపించింది, తర్వాత అంతా మాకు చాలా కామన్ అనిపించేసింది. అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళని ఏదో మేము బ్యాట్ చేయాలని, వాళ్ళు మమ్మల్ని బ్యాట్ చేయాలని ఏం కాదు. ఒక క్లారిటీ, ఇప్పుడు మా ఫ్యామిలీ ఏంటి, ఆ ఫ్యామిలీ ఏంటి, మేమే ఒక ఫ్యామిలీ అన్నప్పుడు మీరు కూడా మా ఫ్యామిలీ కదా, అందరూ ఒకటే ఫ్యామిలీ కదా. సో మీరు అలా కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు అని చెప్తాం అనేసి ఒకటి. త్రిషతో కూడా కాల్ ఒకటి మాట్లాడి క్లియర్ చేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి అంతే, ఇంకేం లేదు. ఒకసారి కాల్ చేస్తే మనం అర్థమైనా చెప్తే అయిపోతుంది. త్రిష నెంబర్ కూడా చూడండి,
లవ్ సింబల్ ఉంటుంది. నేను బేసిక్గా నా కాంటాక్ట్లో ఎమోజీలు ఏం పెట్టుకోను, పేరుతోనే ఉంటుంది. ఎమోజీ పెట్టాను అంటే నాకు ఎంతో క్లూ. ఓకే, హలో, ఏం చేస్తున్నారు? మేము తినలేదు, నేను ఇప్పుడే వచ్చాను ఇక్కడికి, ఒక 1 hour అలా అవుతుంది. అయితే వీడియోస్ ఇంకా ఏమీ అనుకోవట్లేదు, డిస్కషన్ అవుతుంది. సో ఓకే, ఫస్ట్ అయితే కొన్ని పాయింట్స్ మనం క్లారిటీ తెచ్చేసుకుందాం రా. యూజువల్గా మనం ఏం చేస్తాం, బేసిక్గా మనకి ఏమైనా ఒక చిన్నది ఏమైనా ఈవెన్ సునీల్ నాని వాళ్ళ విషయంలో కూడా ఏమైనా వచ్చినా మనం ఎలా కూర్చొని సార్ట్అవుట్ చేసుకునే వాళ్ళం. అలానే బేసిక్గా ఏం అవ్వలేదు. నిన్న మేము వీడియో పెట్టిన, అది మీరు వీడియో పెట్టిన తర్వాతే మేము పెట్టాం, తెలియకుండా ఒకరికొకరు వీడియోస్ గురించి మాట్లాడుకోకుండా మనం వీడియోస్ పెట్టుకున్నాం. బట్ మీ కాంటెక్స్ట్ అంతా చాలా డిఫరెంట్ ఉంది, మేము చెప్పింది డిఫరెంట్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ అయిపోతుంది రిషా. అంటే ఇప్పుడు ఎలా అంటే అసలు ఏం కూడా అవ్వలేదు, కొంచెం వాళ్ళకి స్పేస్ కావాలని అన్నట్టు మనం మంచిగా మాట్లాడాం. మనం ఏమో చిన్న మీరు సునీల్ ఏమన్నాడంటే మనకి చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి కానీ అడ్జస్ట్ అయిపోయాం అన్నట్టు ఏదో చెప్పాడు అనమాట. దాని వల్ల కొంతమంది కమెంట్స్ ఎలా పెడుతున్నారంటే అవునా మీరే ఇది చేశారా అన్నట్టు ఏదేదో వస్తుంది. అంటే ఆ ఛాన్స్ ఎందుకు ఆడియన్స్ కి ఇవ్వడం అని మన ఏమవ్వకపోయినా సరే. అంటే వాళ్ళు ఎలా అంటున్నారంటే మీరేమో మాకు ఏ గొడవలు అవ్వలేదు, మేమందరం ఒకటే ఫ్యామిలీ, మీరు త్రిషాకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అక్కడేమో వాళ్ళు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయినా మేము అడ్జస్ట్ అయ్యే వాళ్ళం, అక్కడ మీకు అసలు సపోర్ట్ గా మాట్లాడలేదు. అండ్ వెరీ ఫస్ట్ వీడియోలో నాకు మా ఫ్యామిలీతో ఉండడం ఇష్టం లేదు అని చెప్పి సునీల్ అని అన్నాడు. అసలు ఏం జరుగుతోంది, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, ఇప్పటికిప్పుడు అంత డెసిషన్స్ తీసుకోవడానికి ఇదేంటి, 2 months గా కంప్లీట్ ఇన్యాక్టివ్ ఉన్నారు అందరూ. అండ్ ఆ వీడియోలో మా ఫ్యామిలీతో ఉండడం ఇష్టం లేదు అని చెప్పాడు. వెంటనే ఇద్దరికి ఇల్లులు ఎలా సెట్ అయిపోయాయి, ఇదంతా ఏంటి అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా, అసలు కొన్ని కామెంట్స్ అయితే మాకే అసలు షాకింగ్ అనిపించింది, ఏంటి ఇలా అనుకుంటున్నారు అని చెప్పి. సో ఎందుకు ఇదంతా ఒక గొడవలా కాకుండా ఒక క్లారిటీ అనేది మనందరం ఆడియన్స్ కి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మనం మాట్లాడినప్పుడు పబ్లిక్ లోని సరిగ్గా మాట్లాడితే ఎలా ఉంటది అంటే చూసిన వాళ్ళకి ఇదేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు అన్నట్టు ఉంటది. అదే నన్ను మనం జుత్తులు పీకిసుకోలేదు అన్నట్టు ఉంటాను, మన ఇంటెన్షన్ అది కాదు. కానీ వాళ్ళకి ఎలా ఉంటదంటే ఓకే వీళ్ళు నిజంగా కొట్టేసుకున్నారా, ఇలా కవర్ చేస్తున్నారా అన్నట్టు ఉంటది. ఆడియన్స్ అలా తీసుకోరు కదా అనేసి అది. కానీ ఇప్పుడు బేసిక్ ఏమవుతుందంటే త్రిషు, మన అందరం కలిసి ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే ఈ స్టెప్ అనేది తీసుకోవడం జరిగిందో అప్పటి నుంచి ఇంకా పీపుల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దేర్ సెల్ఫ్స్ అనమాట. అంటే వాళ్ళకి ఏం ఆలోచించుకుంటున్నారో ఏంటో. నేను ఇప్పుడు చెప్తుంది అదేరా, నువ్వు మేమేమన్నాం, అసలు మాకు ఏమీ జరగలేదు, 1% కూడా మాకేం జరగలేదు, సిచ్యువేషన్స్ చెప్పాం కదా, సిచ్యువేషన్స్ వల్లనే వాళ్ళు వెళ్ళారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఉంటాడు సునీల్, అందరూ ఇక్కడే ఉంటారు, మీరు అదే చెప్పారు. కానీ నువ్వు ఏదైతే అన్నావో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి కానీ మేము అడ్జస్ట్ అయిపోయాం. దానికి వచ్చిన ఒక కామెంట్ ఏంటి అంటే, అడ్జస్ట్ అవుతున్నారు అంటే మీరే డామినేటింగ్ గా ఉంటున్నారా, వాళ్ళు ఎందుకు అడ్జస్ట్ అవుతున్నారు, అసలు ఏం జరిగింది, మీరేమో ఏ గొడవలు అవ్వలేదు అంటున్నారు, వాళ్ళేమో ఏదో అయ్యి అడ్జస్ట్ అయ్యి ఇక్కడికి వచ్చామంటున్నాం. అండ్ నువ్వు ఫస్ట్ వీడియోలో చెప్పావండి, నేను ఆ వీడియో కూడా చూడలేదు. ఇన్ఫాక్ట్ ఏ వీడియోలో నాకు మా ఫ్యామిలీతో ఉండడం ఇష్టం లేదు, నాకు నువ్వే ఇంపార్టెంట్, నాకు మా ఫ్యామిలీతో ఉండడం ఇష్టం లేదు అనేసరికి ఇంకా వాళ్ళేమో మీరు ఏం చేశారు, అంత అఫెండ్ అయిపోయాడు సునీల్ మీతో ఉండడానికి ఇష్టపడట్లేదు అంట అని చెప్పి అన్నారు అనమాట. అదేరా నువ్వు క్యాజువల్ గానే చెప్పావు, కానీ చూసిన ప్రతి ఒక్కరికి అలా ఉండదు కదా. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా పడితే అలా మాట్లాడేసావు అనుకో పబ్లిక్ లోని, అవి ఎలా అంటే ఒక మూడో వ్యక్తికి మనం ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటది అనమాట. చూడరా వీళ్ళన్నికి ఎలా అన్నారు, లేదు వీళ్ళు తమ్ముడు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు కొట్టుకొని చేస్తారు, మీరు కొట్టుకొని మాకు ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉండే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. మన హార్డ్ కోర్ అంటే మనకు అందులో మేబీ ఇలాంటి పాయింట్స్ ఉండుండొచ్చు, కానీ అవి ఏది కూడా మేము హర్ట్ఫుల్ గా మీన్ చేసి అయితే అనలేదు కదా. అండ్ మనం అయితే ఎప్పుడు డిస్టర్బెన్సెస్ లో కూడా వచ్చాం, కానీ మేము కొట్టేసుకున్నాం తిట్టేసుకున్నాం అన్నట్టయితే మేము
ఎప్పుడు మాట్లాడలేదు కదా. అదే మాట. మనం జుత్తులు పీకిసుకొని ఏం వచ్చేలేదు అంటే అది ఎలా తీసుకున్నారో ఏంటంటే పబ్లిక్ నీకు అర్థం అవ్వట్లేదు త్రిష. అండ్ ఇంకొకటి ఏంటంటే బేసిక్గా అసలు డిస్టర్బెన్సెస్ కూడా మనకి ఏమున్నాయి, 1% కూడా, నాట్ ఈవెన్ 1% ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది మనలో మన వరకే. మన నలుగురం అంటే ఒక బౌండరీలో నలుగురే ఉంటాం. ఈవెన్ ఆంటీ కూడా ఇన్వాల్వ్ అవ్వరు. ఎందుకు? ఆంటీ కూడా ఏమంటారు, మీరు ఇప్పుడే ఇలాగే కొట్టుకుంటారు, మళ్ళీ రేపు పొద్దున్న సరికి నలుగురు బయటకు వెళ్ళిపోతారు, మధ్యలో నేను దూరితే నేనే మధ్యలో ఫూల్ అయిపోతాను, నేను మీ నలుగురు మధ్యలో దూరను అంటారు. అవునా కాదా? అవునక్క, కానీ ఇవన్నీ మనకు తెలుసు కదా ఆల్రెడీ. దాని గురించి ఎందుకు ఇప్పుడు డిస్కషన్ అని అడుగుతున్నాను నేను, అంతే. డిస్కషన్ ఇది అది అని ఏం కాదు. జస్ట్ మేము ఎందుకు కాల్ చేసి మాట్లాడుతున్నాము అంటే ఇప్పుడు ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది. మనం నార్మల్గా మాట్లాడుకునే అంటే ఇప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్గా ఎలా ఉంటాము అనేది తెలీదు. మనం కలిసి కూడా వీడియోస్ మహా అయితే ఏదో బర్త్డేనో లేకపోతే ఇంకేదో వీడియో పెట్టాం తప్ప నలుగురు కలిసి అసలు వీడియోయే చేయలేదు. అంటే కంప్లీట్ నలుగురు. చెప్పురా. కాదు మమ్మీ, క్లియర్ గా చెప్పాను కదా, మీకు అర్థమైంది కదా. ఏది ఏమైనా సరే నేను ఎప్పుడు మీకు వాల్యూ ఇస్తాను, నేను ఎప్పుడు మీకు రెస్పెక్ట్ ఇస్తాను, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. అండ్ మోర్ ఓవర్ నాకు ఈ టాపిక్ గురించి ఇంకా ప్రొలాంగ్ చేసి డిస్కస్ చేయడం అస్సలు ఇష్టం లేదు. అండ్ ఓకే, మీరు అన్ని క్లారిటీ కావాలన్నారు కాబట్టి క్లారిటీ ఇచ్చేసాను నేను క్లియర్ గా. ఇది ఇంతకు మించి నేను ఈ టాపిక్ గురించి ఏం మాట్లాడలేదు అనుకోమని. ఇంకా వద్దులే మమ్మీ, నేను చేస్తాను మీకు మళ్ళీ ఫోన్, సరేనా? సరే కానీ ఏదైనా జాగ్రత్తగా చేసుకోండి మేము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాని అయినా నేనైనా ఎవరైనా కూడా మెయిన్గా ఇంకా బాగా సక్సెస్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్స్ అయితే అది మా ఇద్దరం. అది నీకు కూడా తెలుసు, త్రిషకు కూడా తెలుసు. ఇంకా అంతే. సరే ఓకే మమ్మీ, డన్ ఓకే, చేస్తాను మీకు ఫోన్ చేస్తాను. సరే. ఈ వీడియో అసలు ఎందుకు ఇలా తయారయ్యాడో అసలు అర్థం కావట్లే. థర్డ్ పర్సన్ మాట విని లైక్ ఎవరైనా మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అయిపోయి సొంత వాళ్ళని ఎవరైనా వదిలేసుకుంటారా? ఐ మీన్ ఇప్పుడు కొంచెం ఇది ఉండాలి ఏదైనా సరే కొంచెం. అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఇప్పుడు ఉంటారు ఫ్రెండ్స్, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అరే మీకు వాళ్ళతో ఉండద్దురా అని చెప్పారో లేదంటే ఏంటో తెలియదు. అసలు వెళ్తానని అంటే ఇటు నిజంగా వెళ్ళలే, సరదాగా అంటున్నాడేమో, వెళ్ళడేమో అనుకున్నాను. అసలు నిజంగా వెళ్ళిపోతున్నాను, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అయితే నేనే చాలా రోజులు కూర్చుని ఏడ్చుకుని చాలా ఇదైపోయేదాన్ని. నాని ఎందుకు అంత ఏదైనా మనకు బలం ఎలా ఉంటుందంటే నలుగురు కలిసి ఉంటే బలం ఉంటుంది, విడిపోతే దాన్ని ఇద్దరికి మధ్యలో ఇంకా బలహీనంగా చేసేస్తారు గైస్. బట్ ఏం పర్లేదు, మనం ఏం విడిపోలేదు. ఎంత దూరం ఏమైనా యుఎస్ లో ఇండియాలో ఉన్నారా ఏంటి? అలా అనట్లేదు, ఒక దగ్గర ఉన్నది వేరే. ఇప్పుడు మనకి ఇలా ఒక దగ్గర ఉంటే నలుగురు కలిపి వీడియో చేసేవాళ్ళు, నలుగురు కలిపి ఇంకొకరు మనం మాట్లాడడం. ఇలా ఇద్దరిలా విడిపోయి వాడు మనకి ఏదో హర్ట్ చేశారని లేదా మన గురించి ఏదో మాట్లాడని చెప్పి మన వాడిని అడగడం ఇవంతా ఏదోలా ఉంది. సరే గైస్, ఈ వీడియో ఎక్కడితో సమాప్తం. ఎస్. సో ఇంకా ఏంటి అంటే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయింది, కానీ అసలు ఈ సిచ్యువేషన్కి ఎండ్ ఎక్కడ అనేది మాకు కూడా తెలీదు. మేబీ కమింగ్ వీడియోస్లో మళ్ళీ తెలుస్తుందేమో, చూద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతోందో, ఏం జరగబోతుందో మాకు కూడా తెలియట్లేదు. అండ్ అంతే గైస్, మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాం. అంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్.